ఒకరోజు ఒక రాజు తాను ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక వ్యక్తి అడుక్కుంటూ ఉన్నాడు. అతన్ని చూసినప్పుడు రాజుకి ఎందుకో ఒక ప్రత్యేకత కనిపించింది. అడిగాడు, ఎందుకు అడుక్కుంటున్నావు? కష్టపడి పని చేయొచ్చుగా. అయ్యా, ఎవరైనా నాకు కష్టపడడానికి పని ఇస్తే ఖచ్చితంగా కష్టపడతాను, అంతేకాదు నమ్మకంగా పనిచేస్తాను. ఉద్యోగం లేకే, పనిచ్చేవాళ్ళు లేక అడుక్కుంటున్నానయ్యా. నేను నీకు పని ఇస్తాను, చేస్తావా? ఏ పనిచ్చినా చేస్తాను, నమ్మకంగా చేస్తాను, యథార్థంగా చేస్తాను. ఆ మాటలు విన్నటువంటి రాజుకి ఎందుకో అతనికి పని ఇవ్వాలనిపించింది. రా, అయితే నీకు పని ఇస్తాను. తనతో తీసుకెళ్ళాడు. ఏ పని ఇచ్చాడో తెలుసా అండి? మంత్రి పదవిని ఇచ్చాడు. ఈ మాట ఏం అర్థం కాల. రాజా, ఏమిటి మీరు మాట్లాడుతుంది? అవును, నీకు నేను మంత్రి పదవిని ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నారు? నిన్ను చూస్తే ఎందుకో నువ్వు నమ్మకస్తుడు అనిపిస్తుంది, యథార్థవంతుడు అనిపిస్తుంది. నిన్ను చూస్తే నాకెందుకో నమ్మకం కుదిరింది, మంత్రిని చేస్తున్నాను. అయ్యా, అందుకు నేను తగిన వాడిని కాదు. ఏదో చిన్న పని నాకు ఇస్తే చాలు. ఆ చిన్న పని చేసినప్పుడు నమ్మకంగా చేస్తే అప్పుడు నన్ను ఒక మంత్రిగాను మరొక పదవి ఇవ్వండి. అవసరం లేదు, మంత్రిని చేస్తున్నాను. మంత్రిని చేసేశాడు. సడన్గా తాను మంత్రి అయ్యేసరికి చుట్టూ ఉన్న వాళ్ళు అతని మీద కన్ను వేశారు. ప్రతి నిత్యము అతన్ని గమనించడం మొదలుపెట్టారు. అలా గమనిస్తూ ఒకరోజు వాళ్ళు పసిగట్టేశారు. ఏడో తెలుసా? అతడు రాజును మోసం చేస్తున్నాడని, రాజును దగా చేస్తున్నాడని. రాజుకు తెలియకుండానే డబ్బును, బంగారాన్ని, విలువైనటువంటి ముత్యాలను కాజేస్తున్నాడనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఓరి దుర్మార్గుడా, రాజు దిక్కుమాలిన నిన్ను మంత్రిని చేస్తే రాజునే మోసం చేస్తావా? నీ సంగతి తేల్చేస్తాం ఉండు అని చెప్పి వాళ్ళందరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, అడుక్కునేవాడిని అడుక్కొనివ్వాలి. అలా భిక్షాటన చేస్తున్న వాడిని తీసుకొచ్చి మంత్రిని చేశారు. వాడు మీకే ద్రోహం చేశాడు. ఏం చేశాడు? దోచుకుంటున్నాడు. మీ ఖజానా మొత్తాన్ని దోచుకుంటున్నాడు. దోచుకోవడమే కాకుండా దోచుకున్నదంతా కూడా దాచుకుంటున్నాడు. మీకా తెలుసు, మా కళ్ళతో చూసాం మేము. ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం మిమ్మల్ని దోచుకొని, ఖజానాను దోచుకొని తన బీరువాలో దాచుకొని మురిసిపోతున్నాడు. ప్రతిరోజు చూసి మా కళ్ళతో చూసాం. రాజుకు చాలా కోపం వచ్చింది, తట్టుకోలేకపోయాడు. ఆ మంత్రి యొక్క జీవితాన్ని తేల్చేద్దాం అని చెప్పి మంత్రి ఇంటికి వచ్చేసాడు. తెరువా బీరువా. మంత్రి ఖచ్చితంగా చెప్పేశాడు, రాజా, నా జీవితంలో ఇప్పటి వరకు మీ మాటకు నేను తిరస్కరించలేదు, కానీ ఈ మాట నేను అంగీకరించలేను. అది నా బీరువా, అది నాకు సంబంధించింది, నాకే ఎదురు చెప్తావా? భటులను పిలిపించాడు. ఆ బీరువాను బలవంతంగా తెరిపించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అందులో బంగారం ఉంది, డబ్బు ఉంది, దోచుకున్నటువంటి విలువైన వస్తువులన్నీ ఉన్నాయి. రాజు ఈ మంత్రి బ్రతుకంతా బయట పెట్టాలని చెప్పి బీరువా దగ్గరికి వెళ్ళి అందులో ఉన్నవన్నీ చూసేశాడు. అన్నీ చూసిన తర్వాత ఆశ్చర్యపోతూ మంత్రిని అడుగుతున్నాడు, ఏమిటయ్యా ఇది? ఎందుకని ఈ బీరువాలో ఇవన్నీ పెట్టావు? కారణం ఏమిటి? ఆ ఉన్నటువంటి వస్తువులన్నిటినీ, డబ్బును, బంగారాన్ని చూసి చెడమడ తిట్టవలసిన రాజు చాలా కామ్ అయిపోయి, చాలా కూల్ అయిపోయి, ఎందుకయ్యా ఇవన్నీ దాచిపెట్టావు అని అడుగుతుంటే పక్క వాళ్ళందరికీ బీపీ వచ్చేసింది. వాడి జుట్టు పట్టుకుని చంపలు వాయించి బయటికి గెంటడానికి బదులుగా రాజు ఏమిటి ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు ఏమిటి?
ఇంతకీ ఏం చూశాడు లోపట అని చెప్పి వాళ్ళు వచ్చి చూశారు. ఒక్కరి నోటిలోంచి మాట రాలా. రాజు అడుగుతున్నాడు, ఎందుకని వీటిని ఇక్కడ దాచిపెట్టావు? అప్పుడు మంత్రి వచ్చి అంటున్నాడు, అయ్యా, రోడ్డు పక్కన పడి భిక్షగాడిగా పూట గడవక అల్లాడిపోతున్నప్పుడు నన్ను మీరు కనికరించారు. యోగ్యత లేకపోయినప్పటికీ మీరు నన్ను మంత్రిని చేశారు. ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన ఈ పోస్టును బట్టి, ఈరోజు కలిగి ఉన్న పొజిషన్ను బట్టి నేను ఎక్కడ గర్విస్తానో, ఎక్కడ నేను మీకు ఎదురు తిరుగుతానో, ఎక్కడ మీ మాటను ఉల్లంఘించి మీ మనసును గాయపరుస్తానో అని చెప్పానయ్యా. వీటిని ఈ బీరువాలో పెట్టుకున్నాను. ప్రతిరోజు ఉదయము, ప్రతిరోజు మధ్యాహ్నం, ప్రతిరోజు సాయంత్రం ఖచ్చితంగా వచ్చి వీటిని నేను చూసుకుంటాను. ఎందుకని? నా గతమేమిటో, నా బ్రతుకేమిటో జ్ఞాపకం చేసుకోవడానికి. ఈ బీరువాలో ఉన్న ఆ చిప్ప, ఈ బీరువాలో ఉన్న అడుక్కునే కర్ర, ఈ బీరువాలో ఉన్న ఆ రోజు నేను వేసుకున్నటువంటి భిక్షగాడి వస్త్రము ఎందుకు దాచుకున్నాను అంటే, ప్రతిరోజు చూసుకొని ఇది నా స్థితి, ఈరోజు కలిగి ఉన్న ఈ వస్త్రాలు, ఈరోజు కలిగి ఉన్న ఈ స్థితి, ఈరోజు కలిగి ఉన్న ఈ పదవి, ఇది నా శక్తి యుక్తి వల్ల వచ్చినవి కాదు, రాజు కనికరించటం వల్లే నేను పొందుకున్నాను అనే కృతజ్ఞత భావము కలిగి ఉండడానికే ఈ బీరువాలో నా జీవితంలో బహు విలువైనవి నా చిప్ప, అడుక్కునే ఆ కర్ర, అడుక్కునేవాడి ఆ వస్త్రాలు. సహోదరి సహోదరులు, అతడు ప్రతిరోజు 3 సార్లు ఆ బీరువా తెరిచి ఏం చూసేవాడో తెలుసా? డబ్బు కాదండి. ఏం చూసేవాడో తెలుసా? వస్త్రాలు కాదండి. ఏం చూసేవాడో తెలుసా? వైడూర్యాలు కాదండి. మరి ఏం చూసేవాడు? తను అడుక్కునే చెప్ప. ఆ బీరువాలో ఈ మూర్ఖులు అనుకున్నట్టుగా ఉన్నది వెండి బంగారములు కాదండి. అడుక్కున్నప్పుడు తనతో పాటు ఉన్న చిప్ప, తన దగ్గర ఉన్న కర్ర, ఆ రోజు కప్పుకున్న గొంగలి ఆ బీరువాలో దాచుకున్నాడు. ప్రతిరోజు చూసుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, జ్ఞాపకం ఉందా? ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తాడో జ్ఞాపకం ఉందా? ఏ స్థితిలో నుండి దేవుడు కనికరించి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడో జ్ఞాపకం ఉందా?